రైట్ తాజా అంశం చూసిన ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ కేసులో ఇద్దరు ఐపీఎస్ కాంతి రాణా, విశాల్ గున్నీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. జత్వానీ వ్యవహారంలో కేసులను క్వాష్ చేయాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు కాంతి రాణా, విశాల్ గున్నీపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇక పోలీసుల తదుపరి చర్యలు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జూన్ 30వ తేదీకి వాయిదా వేసింది. డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసులో విచారణ చేసి అరెస్టు చేసినందుకే సినీ నటి కాదంబరి జత్వానీ కక్షపూరితంగా తమపై తప్పుడు కేసు పెట్టారని ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ హైకోర్టుకు నివేదించారు. కేసు నమోదు వెనుక దురుద్దేశాలు ఉన్నాయని వారి తరపు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరామ్, వేములపాటి పట్టాభి, వినోద్ కుమార్ దేశపాండే వివరించారు. విధి నిర్వహణలో భాగంగా చేసిన చర్యలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదని విధించారు. కేసు కట్టి విచారణ జరపడాన్ని నేరంగా పరిగణించిన దాఖలాలేవి గతంలో లేవని ఉదాహరించారు. చట్ట ప్రకారం నిందితులను విచారించడం నేరం ఎలా అవుతుందని న్యాయవాదులు ప్రశ్నించారు. జత్వానీ ఇచ్చిన ఫిర్యాదులో తమ పేర్లు లేకపోయినప్పటికీ పోలీసులు నిందితులుగా చేర్చారని కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ చెప్పారు. ఆమెను విచారించిన పోలీసు అధికారులు ఎవరో కూడా జత్వానీకి తెలియదని, అలాంటప్పుడు పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారని వాదించారు. జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ఇదే హైకోర్టు ప్రధాన నిందితుడు విద్యాసాగర్ కు బెయిల్ మంజూరు చేసిందని, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును కోరారు. దీంతో హైకోర్టు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.